హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అబ్బా ఈరోజు శారీ కట్టుకొని ఏమి మేకప్ లేకుండా ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. నేను ఎలా రెడీ అవుతాను, ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ ఏం తీసుకున్నాను, నెక్స్ట్ అవన్నీ చూపిద్దాము అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే శారీ డ్రాపింగ్ అయిపోయింది. నేనే ఓన్గా వేర్ చేసేసుకున్నాను శారీని. ఓకే, నెక్స్ట్ సింపుల్ మేకప్ వేసుకోవాలి. నాకు జస్ట్ ఒక 15 మినిట్స్ టైం ఉంది. ఓకే, ఇప్పుడు చూసేద్దాం మేకప్ ఏమేమి వేసుకుంటాను చాలా ఫాస్ట్గా అనేది. ఓకే, చూసేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీతో నేను ఒక విషయం షేర్ చేయాలి. ఈ డిజైన్ అనేది, ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ అనేది నేనే హ్యాండ్ తోటి వర్క్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా నేను కొన్ని బ్లౌజెస్కి వర్క్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. డిజైన్ నచ్చింది, ఎలా వేయాలి అని అంటే కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ హెయిర్కి ఒక పిన్ పెట్టేసుకుంటే అది మనకు డిస్టర్బ్ చేయదు. ఓకే, హెయిర్కి పిన్ పెట్టేసుకున్నాను. నేనైతే స్కిన్ ప్రెప్ ఆల్రెడీ చేసేసాను. నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను, బీట్రూట్ లిప్ బామ్. లిప్ బామ్ అయితే అప్లై చేసేసాను. నెక్స్ట్ ప్రైమర్ని అప్లై చేసేద్దాము. ఇంత కొంచెమే తీసుకున్నాను ప్రైమర్ కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేసేస్తున్నాను. ప్రైమర్ అయితే అప్లై అయిపోయింది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. 2 మినిట్స్ అయిపోయింది, అది కూడా డ్రై అయిపోయింది మన స్కిన్లోకి. నెక్స్ట్ ఎన్వైబీది ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఇలా లిక్విడ్ ప్రోడక్ట్స్ని అప్లై చేస్తున్నారు అని అంటే ఇలా షేక్ చేయాలి. షేక్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ అంతా కలిసిపోతుంది. లేదు అని అంటే అదంతా పైన వాటరిష్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా బ్యూటీ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేద్దాము. ఇలా ప్రోడక్ట్ని మనము మర్జ్ చేయాలి, అంతే తప్ప ఇలా పక్కకి లాగేయకూడదు. ఇలా మర్జ్ చేసేసాను. చూడండి ఎంత కవరేజ్ ఇచ్చిందో. మనం బ్యూటీ బ్లెండర్తో అప్లై చేస్తే చాలా బాగా మర్జ్ అవుతుంది, మనం హ్యాండ్తో మర్జ్ చేయడం కంటే. నెక్స్ట్ పౌడర్ని అప్లై చేస్తున్నాను, పాండ్స్ పౌడర్ని. మీకు ఒక 2 డేస్ బ్యాక్ వచ్చింటుంది అనుకుంటా వీడియో. ఆ వీడియోలో నేను కొత్తగా అప్లై చేస్తున్నానని చెప్పాను. చాలా అంటే చాలా బాగుంది, డైలీకి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పౌడర్ అనేది. ఓకే, ఇది కూడా అప్లై చేసేస్తున్నాను. ఇలా పౌడర్ కూడా సెట్ అయిపోయింది. చూడండి ఇలా మీకు టైం లేనప్పుడు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అని అంటే నేను ఇంకా వీడియో దగ్గర కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ నేను టేక్ చేయాలి కదా. మీరు రెడీ కావాలి అని అంటే వితిన్ 10 or 15 మినిట్స్లోనే మీరు రెడీ అయిపోవచ్చు, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అని అంటే. ఓకేనా, అయిపోయింది. చూడండి మీతో మాట్లాడుతూనే ఒక బ్రోని నేను ఫిల్ చేసేసాను. నెక్స్ట్ చూడండి అయిపోయింది. హైబ్రోస్ కూడా చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఇది కూడా ఐ షాడోని వేస్తున్నాను, చాలా లైట్గా న్యూడ్ కలర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. చాలా లైట్గా అప్లికేషన్ చేస్తున్నాను వాటిని కూడా. ఓకే, దీనికోసం నేను ఏ బ్రష్ను యూజ్ చేయట్లేదు, నా ఫింగర్ తోటే బ్లెండ్ చేసేస్తున్నాను. టైం లేదు అని అనుకున్నప్పుడు మీరు బ్రష్ ఉండాలి, నాకు అదే కావాలి ఇదే కావాలి అని అంటే సరిపోదు. ఓకే, చూడండి ఫస్ట్ పౌడర్ ఇవన్నీ లైట్గా వేసాను. నెక్స్ట్ షిమ్మర్ని కూడా వేస్తున్నాను. షిమ్మర్ అనేది ఇప్పుడు డే టైంలో కదా. చూడండి నేను ఎలాంటి తీసుకుంటున్నానంటే ఈ కలర్ తీస్తున్నాను, కొంచెం బాగుంటుంది. నైట్లో అయితే ఎక్కువ హైలైట్ అయ్యేది వేయాలి షిమ్మర్స్ కూడా. చూడండి దీన్ని కూడా. ఓకే, మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఐలైనర్ని అప్లై చేస్తున్నాను. అయిపోయింది.
చాలా అంటే చాలా లైట్గా ఇచ్చాను వింగ్. నెక్స్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేసి మీ ముందుకు వచ్చేస్తా. ఇప్పుడు ఐ మేకప్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ బ్లష్ని అప్లై చేస్తున్నాను. స్మైల్ చేయాలి. దీన్ని మర్చ్ చేసేద్దాము 2 ఫింగర్స్ తోటి. మీరు ఈ వీడియోస్ చూసి కొంచెం ఇలా రెడీ అయ్యారు అని అంటే మీలో చేంజెస్, అంటే మేకప్ వేయడంలో బిగినర్స్ చేంజెస్ అయితే మీరే చూస్తారు. ఓకే, ఎప్పుడు మనము వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. వాళ్ళే శారీ కట్టాలి, నెక్స్ట్ వాళ్ళే రెడీ చేయాలి, వాళ్ళే హెయిర్ స్టైల్ వేయాలి అని వేరే వాళ్ళ మీద మీకు మీరు ఓన్గా చేసుకున్నారు అని అంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఫాస్ట్గా రెడీ కావాలి అనన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అనన్నా మీ హ్యాండ్తో మీరే రెడీ కావచ్చు. అది చాలా ఫాస్ట్గా. ఓకే, పోయింది. నెక్స్ట్ లైట్గా హైలైటర్ అనేది నేను అప్లై చేస్తున్నాను, ఎక్కువ అప్లై చేయట్లేదు. కలర్స్ ఇలా ఇలా పెట్టేసి హ్యాండ్ ఫింగర్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా చెప్పాను కదా. అప్పుడు హైలైటర్ అప్లై చేసేప్పుడు ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ మనము బ్లష్ని అప్లై చేసాం కదా, దానిపైననే హైలైటర్ అనేది అప్లై చేయాలి. చాలా నీట్గా హైలైటర్ అనేది అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడు ఓకే, చూసారా హైలైటర్ కూడా అప్లై అయిపోయింది. నేను ఇలా ఇలా వచ్చేప్పుడు చూస్తున్నారుగా మీరు, మీకు మిగిలిందనంటే ఇక్కడ ఫోర్ హెడ్ తక్కువ ఉంది అని అంటే ఇక్కడ అప్లై చేసేసినా సరిపోతుంది. ఓకే, నేను ఎక్కువ ఓవర్గా రెడీ కావట్లేదు, చాలా లైట్ మేకప్పే వేస్తున్నాను. బిగినర్స్ చాలా ఈజీగా మీరు వేసుకోవచ్చు ఈ వీడియోని చూసేసి. ఓకే, మస్కారాని అప్లై చేద్దాము. ఇందాక మనం ఐ మేకప్లో మస్కారా మర్చిపోయాము. ఫాస్ట్గా ఉన్నప్పుడు ఏవో ఒకటి మర్చిపోతుంటాం కదా. ఓకే, చూడండి ఇలా పెట్టేసి ఇలా ఇలా హైట్ ఉన్నదాన్ని మనకు అప్కు ఉండాలి, లో ఉన్నది డౌన్ ఉండాలి. ఇలా పెట్టేసి ఇలా చూసారా, అవి ఆ ల్యాషెస్ ఇటు సైడ్కి డిఫరెంట్ మీరే చూడండి. ఓకే, సూపర్గా ఉంది ఇదైతే బ్లూ హెవెన్ది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మస్కారా మీకు వీలైతే ఈ మస్కారాని బ్లూ హెవెన్ది తీసుకోండి. చాలా అంటే చాలా చాలా బాగుంది, మీరే చూడండి. అసలు మనము రియల్గా వేరే న్యాచురల్గా కాకుండా వేరే ల్యాషెస్ మనం పెట్టినట్టు అంత బాగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చాలా లైట్, చాలా పింకిష్, లైట్ పింకిష్గా ఉండే లిప్స్టిక్ని నేను అప్లై చేస్తున్నాను. మన మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బిందీ అండ్ జ్యువెలరీ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనము మేకప్ ఫిక్సర్ తోటి దీన్ని లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు చేసుకుందాము. నేను దీనికోసము మేకప్ ఫిక్సర్ది నైబీది తీసుకున్నాను. ఎలా అప్లై చేయాలి అనేది ఇది ఇలా దూరంగా అంటే పైకి ఉండాలి. ఓకే, ఇలా పైకి ఉండాలి మన ఫేస్కి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని స్ప్రే చేసేద్దాము. ఇలా మీకు వాటరిష్గా అనిపించవచ్చు అంతే. ఇది డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయాక మీకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మేకప్ అనేది. నెక్స్ట్ మనము ఇది డ్రై అయ్యే వరకు హెయిర్ స్టైల్ని సెట్ చేసుకుందాము. చాలా సింపుల్ హెయిర్ స్టైల్. ఓకే, హెయిర్ స్టైల్ కోసం నేను ఫస్ట్ ఇలా చిక్కులేం లేకుండా దువ్వేసుకున్నాను. దీనికి మనము సైడ్ పాపటి తీద్దాము. ఓకే, ఇలా సైడ్ పాపట్ తీసేసుకున్నాను. ఇలా లీవ్ చేసుకుంటే షార్ట్ హెయిర్ కాబట్టి చాలా బాగుంది, ನೀವು ఒప్పుకోరు కదా. ఓకే, చిన్నగా మనము ట్విస్ట్ చేసుకుంటా హెయిర్ స్టైల్ని అయితే కంప్లీట్ చేసేద్దాము. ఇక్కడ ఒక చిన్న లేయర్ని తీస్తున్నాను. ఓకే, ఈ లేయర్కి
మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఓకే, లేదు అని అంటే హ్యాండ్ తోటైనా తీసేయచ్చు. చూడండి ఇలా తీసేసి ట్విస్ట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్కి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి లేయర్స్ అనేటివి వస్తాయి. ఓకే, చూడండి ఇది సెకండ్ లేయర్. ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మీరు ఇలా తీసేసి హ్యాండ్తో ఇలా అన్నారు అని అంటే అది వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్ తోటి తీస్తున్నా. ఇలా ఇలా వచ్చేసింది కదా, దీన్ని ట్విస్ట్ ಮಾಡಬೇಕು. ఓకే, నేను ఇక్కడ చిన్న హెయిర్ని లీవ్ చేస్తున్నా, ఒక స్మాల్ ఫ్రంట్ హెయిర్. ఓకే, ఇలా ట్విస్ట్ వర్క్ ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, మనం లేయర్స్ని తర్వాత ఎందుకు ఇప్పుడే అనిద్దాము. లేయర్స్ని ఇలా ఉంది కదా, చూడండి ఇలా మనం ఎక్కడెక్కడ లేయర్ని తీసామో అక్కడ కొంచెం ఇలా హైకి చూసారుగా, ఇలా అలా హైకి. ఓకే, ఇప్పుడు పిన్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న హెయిర్ని కొంచెం మనం ఇలా తీసేసి సైడ్కి ఇక్కడ పిన్ చేశారు అని అంటే మీరు అక్కడ పిన్ చేసినట్టు కూడా ఎవరికి అనిపించదు. ఓకేనా, చూడండి నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను. చూడండి ఇలా పిన్ తోటి సెక్యూర్ చేశాను కదా. ఇప్పుడు మిగిలిన మనం హెయిర్ని కొంచెం తీసాం కదా సైడ్కి, ఆ హెయిర్ని మనం ఇలా వేసేయచ్చు. ఓకే, మీరు ఎక్కడ పిన్తో సెక్యూర్ చేశారు అనేది కూడా కనిపించదు. చూడండి మీరే చూడండి. ఓకే, ఇలా మనము పిన్ తోటి అలా చేయాలి. మనం పిన్తో సెక్యూరు ఈ పైన చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ట్విస్ట్ చేసేస్తాను. ఇలా హెయిర్ అంతా సెట్ చేసేసాను. చూడండి ఇక్కడ కూడా మనం ఇలా కొంచెం హెయిర్ని పైకనేసి ఇక్కడ పిన్ చేసి వదిలేసాము. మీరు ఇలా అయినా లీవ్ చేసేయచ్చు, లేదు అని అంటే ఒక పిన్ తోటి సెక్యూర్ చేసేయచ్చు. ఇలానే లీవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, లేడీస్ అంటేనే జ్యువెలరీ. ఓకే, ఇప్పుడు నేను జ్యువెలరీ యాడ్ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా సింపుల్గా అయితే జ్యువెలరీ వేసేసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇంకా కుంకుమ పెట్టేసుకుంటే మొత్తం ఫినిష్ అయిపోతుంది. పెట్టేసుకుందాము. ఓకే, కుంకుమ కూడా అయిపోయింది. నెక్స్ట్ టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, నచ్చిందా మీకు ఈ లుక్? నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి చూడండి, చూపిస్తాను. చూడండి, గిఫ్ట్ తీసుకున్నాను. నచ్చిందా మీకు? ఓకే, రాధాకృష్ణుడిది చాలా అంటే చాలా బాగుంది. మనకు గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి, వేరే వాళ్ళకి ప్రెజెంట్ చేయడానికి. ఒకవేళ మీకు ఈ గిఫ్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అని అంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీకు ఈ మేకప్ ఎలా అనిపించింది? చాలా ఫాస్ట్గా చేశాను. ఓకేనా, చూడండి చాలా నీట్గా సెటిల్ అయిపోయింది మేకప్ అనేది. 8 అవర్స్ అది ఎక్కడికి వెళ్ళదు. హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.